శ్రీ శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా నియమితులైన వేలూరి వెంకటరామయ్య అభినందన సభ ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న శారదా పీఠంలో జరిగిన సభకు డాక్టర్ టివి నారాయణరావు అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, గొల్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన శృంగేరి శారదా పీఠం ధర్మాధికారిగా నియమితులు కావడం గర్వకారణమని, పదవికి వన్నె తెచ్చి శారదా పీఠాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మొదటిగా నేను మీకు మనచేయవలసినది ఏంటంటే, ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న దేవాలయాల వ్యవస్థ వేరు. శృంగేరి శారదా పీఠం కొడుకులో ఉండేటువంటి మఠాల పరిస్థితి లేదు. మా మఠాలకి ఎండోమెంట్కి ఎటువంటి సంబంధము లేదు. మేము ఎండోమెంట్కి జవాబారీ లేదు. శృంగేరి శారదా పీఠానికే జవాబారీ. శారదా పీఠం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. జగత్తులో ఉన్న వారి ఆజ్ఞకు లోబడి వారు ఏం నిర్దేశం చేస్తారో దాన్నే తప్ప దీనికి ప్రభుత్వాలకి ఎటువంటి సంబంధాలు లేవు. అదొకటి మీకు ముందుగా మనం చేసుకోండి. రెండోది, భారతీయ గారు ధర్మాధికారిగా కొత్త బాధ్యతను స్వీకరించారు. మీకు బరువు అనే మాట అనుకోకర్లేదు. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారే స్వయంగా నేనున్నా అయ్యా నీకే పైగా ఏ సమస్య ఉన్నా నేను చూసుకుంటాను, వారి నోట కూడా భరోసా వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన పని ఉంది. వారు ఆదేశించారు, దాన్ని మనం పాటించడం భక్తులుగా మన కర్తవ్యం. అంతే తప్ప ఇది బాధ్యతగా కాకుండా ఒక అదృష్టం, ఒక సేవ చేసేటువంటి అవకాశం స్వామివారు ఇచ్చారు మనకి అనే భావంతో బాలాజీ గారు స్వీకరించడం జరిగింది. మేమందరం దాన్ని సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇదే దానిలో కొత్త బాధ్యత ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు